కాబట్టి ఇవాళ ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు అందశ్రీ. వందలాది గేయాలని పాటలని సమకూర్చి సేకరించి అచ్చేసి దానిని విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్నందుకు మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. దానికి ముందు నేను వేదకుమార్ గారు సంవత్సరంగా ఆలోచిస్తున్నాము. ఈ పాటలని సాహిత్య విలువలతో కూడినటువంటి కొన్ని పాటలని సేకరించి దానిని తీసుకుపోవాలి ఇతర ప్రాంతాలకి. ఏమండి 8 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దాంట్లో మనం 4 కోట్లు అనుకుంటున్నాం, 4 కోట్లు బయట ఉన్నారనుకోండి. కానీ తెలుగు వాళ్ళు 16 కోట్ల మంది వివిధ రాష్ట్రాలలో ఉన్నారు. తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు. ఇన్ని రాష్ట్రాలలో తెలుగు వాళ్ళకి తెలంగాణ పోరాట పాట అందిందా? అందలేదు. ఒక్క పాట కూడా తెలియదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి వింటే తప్ప, లేదా అది టీవీలోనో రేడియో అయితే మన పాటలు వేయదు. టీవీలో అనుకోకుండా సభలు సమావేశాల కవరేజ్లో ఈ పాట అనుకోకుండా వస్తే తప్ప. ఎంత అన్యాయం అండి. మనము వాళ్ళ విశ్వవిద్యాలయాలలో తెలంగాణ పాట సిలబస్లో పెట్టే విధంగా మార్చగలిగిన నాడు మనం పాటకి గౌరవం ఇచ్చినట్టు అవుతాం. అటు చచ్చినట్టు పెట్టాలండి. ఎందుకంటే అంత విలువైనటువంటి సాహిత్యం ఇది. లక్షలాది ప్రజల సామూహిక గానం ఇది. కాబట్టి దీనికి అంత శక్తి ఉంది. ఇది చాలా టెస్టెడ్ మెటీరియల్. సంగీతంలోను, సాహిత్యంలోను, భాషలోను ఎంతో ప్రత్యేకమైన సాహిత్యం. ఇంతటి సాహిత్యాన్ని ఎన్ని భాషల్లోకి అనువాదం అయిందండి? ఎక్కడ అనువాదం అయిందండి? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా అండి? ఎట్లాగూ పెద్ద పార్టీలు పట్టించుకోవు. ప్రాంతీయ పార్టీలైనా ఒక 10-100 మంచి పాటలని మన వాళ్ళవి మనం పాడుతున్న పాటలు, మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే పాటలు, వీటిని హిందీలోకి చేద్దాం, ఇంగ్లీష్లోకి చేద్దాం. నాయనా మీరు రండి, మీరు మాట్లాడండి మాతో. ఎవరు అనరు. రాజకీయ ప్రలోభాల వల్ల, రాజకీయాలే ప్రధానం కావడం వల్ల ఇంత గొప్పనైనటువంటి విలువైనటువంటి సాహిత్యాన్ని పక్కన పెడుతుంటే కూడా తెలంగాణ పౌర సమాజం చూసి మిన్నకుండడం చాలా బాధాకరం. మేము అలాంటి పాటలను 70 వరకు సేకరించి అక్కడ ఉంచాము. ఆయన పనిలో ఆయన, నా పనిలో నేను. కాకపోతే త్వరలోనే తీసుకొస్తే వారికి కూడా ఉపయోగం ఉంటుందని అనుకుంటూ అలాంటి అవకాశాన్ని ఆలస్యం చేసినందుకు కూడా మన్నింపులు కోరుతున్నాను. ఇకపోతే నేను చెప్పినట్టుగా పాట ఎప్పుడూ కూడా పరాయీకరింపబడుతూ ఉంటుంది. అది సినిమా పాట అవుతుంది, అడ్వర్టైజ్మెంట్ పాట అవుతుంది, వేరే పాటలుగా వేరే రూపాలు ఎత్తుతుంది. అది మార్కెట్ని కూడా ఆనందింపజేయడం కోసం ఆ పాటని ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా సినిమా రంగం, తెలంగాణ కవులు ఎవరు కూడా తమ రాసిన పాటలని వాళ్ళు ఉపయోగించుకున్నారు తప్ప ప్రత్యేకంగా సినిమా కోసం రాయమని అడిగితే వీళ్ళు రాసిన వాళ్ళు చాలా తక్కువ. అంటే ఆ పాటకు అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి వాళ్ళు సినిమాలకి తీసుకుంటున్నారు. కానీ ఆ సినిమాల్లో ఎలాంటి పాటలు వస్తాయి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ పరాయీకరణ నుంచి కూడా మనం కాస్త ఆలోచనగా చేసి అటువైపు ఉన్నటువంటి పాటల కంటే భిన్నంగా దేశీయమైనటువంటి బాణీలతో పాటుగా కవుల సృజనాత్మకంగా సృజించినటువంటి బాణీలు ప్రజలు బాగా వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు. కాబట్టి బాణీ ముఖ్యంగా తెలుగు భాషలో ఉండే మాధుర్యము, పదాలు, ఆ స్త్రీల భాషని కూడా ఇప్పుడు మన ఉద్యమ చైతన్య గీతాలలోకి స్వీకరించిన నాడు ఆ పాటకి మరింత పదులు తీరుతుందని, మరింత కమ్యూనికేషన్
పెరుగుతుందని కూడా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు అంబటి